సార్ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు అంటారు. ఇప్పుడు దేవుడే అన్యాయం కొలది మళ్ళీ అన్యాయాన్ని ఎలా ఇస్తాడు అంటే పరలోకంలో కూడా అలాగే ఇస్తాడా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన 3:25 కొలస్సీ 3:25 అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇప్పుడు ఈ న్యాయం అన్యాయం అనేది ముందు మన దేవునికి న్యాయం చేయడం, దేవునికి అన్యాయం చేయడం అక్కడ ప్రారంభమవుతుంది తీర్పు. యేసు ప్రభు వారు కోరారు, నాకు న్యాయంగా తీర్పు తీర్చండి అని. మరి ఎన్నో చారిత్రక శాస్త్రీయ ఆధారాలతో నిరూపణలతో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారిని దూషించి ద్వేషించి ఆయనను అవమానించి అవహేళన చేసి చాలా ఆయన్ని గాయపరుస్తున్నారు కదా. యేసు ప్రభువుని ఎందుకు దూషిస్తున్నారు వీళ్ళంటే వీళ్ళది కర్మ సిద్ధాంతం. ఒకడు తప్పు చేస్తే ఇంకొని దండించడం ఏంటి? నాన్ సెన్స్. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఒకడు హత్య చేస్తే ఇంకోడిని ఊరి తీస్తారా? తీరు కదా. ఒకడు దొంగతనం చేస్తే ఇంకోని పట్టుకొని జైల్లో వేస్తారా? అలా చేస్తే అన్యాయం కదా. మనం పాపం చేస్తే మనమే శిక్ష అనుభవించాలి. మనకు బదులుగా ఆయన శిక్ష భరించడం ఏంటి? శిక్ష పొందడం ఏంటి? ఆయన శిక్ష పొందితే మనకు రక్షణ రావడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మనకు రక్షణ వస్తే మనం చేసిన కృషిని బట్టి రావాలి. కయ్యూను మతం. మనకు శిక్ష వస్తే మనం చేసిన పాపాలను బట్టి మనకే శిక్ష రావాలి. దేవుడి కర్మలకు అన్నిటికీ అతీతుడు. అది వీళ్ళ వేదాంతం. అందుచేత మరి ఇంకొకడెవడో మనకు బదులుగా మన ప్రతినిధిగా ఆయన బలి కావడం ఏంటి? వీ డోంట్ అగ్రీ అంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు చేసుకున్న చట్టాలలోనే ఇప్పుడు నేను రాంగ్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నన్ను నో ఎంట్రీ రోడ్లోకి వెళ్ళిపోతే కానిస్టేబుల్ పట్టుకున్నాడు అనుకోండి, నీకు హెల్మెట్ లేదు, నో ఎంట్రీలోకి వచ్చి 1000 రూపాయలు కట్టు చలాన్ రాస్తాను అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మార్గబాబు వచ్చి ఆ 1000 కడితే నా పక్షంగా రిసిప్ట్ రాసి చలాన్ రాసి నన్ను వదిలేస్తారు కదా. పోయినాయి మీ డబ్బులు, రిసిప్ట్లో నా పేరు ఉంటుంది. నేను చేసిన రాంగ్ డ్రైవింగ్ కొరకు ఈ శిక్ష పెనల్టీ. పోయిన మీ డబ్బులు, మీ పేరు అక్కడ ఉండదు. అలాంటి చట్టాలు మీరే చేసుకున్నప్పుడు ఒకరికి బదులుగా ఇంకొకడు జరిమానా కట్టే అవకాశం మీ మానవ చట్టాల్లోనే ఉన్నప్పుడు నేను కూడా ఆ చట్టం చేశాను. ఎందుకంటే మీ తప్పుల కొరకు మీరు శిక్ష అనుభవించడం అంటే అగ్నిగుండంలోకి పోవడం, ఇంకా ఎప్పటికీ రాకుండా ఉండిపోవడం. అదే శిక్ష, న్యాయం. కనుక న్యాయాన్ని మించి నా కనికరం, నా కృప అతిశయించి ఈ రక్షణ కార్యాన్ని జరిగించింది. అయితే దీన్ని వీళ్ళు అవహేళన చేసి మానవ లోకంలో మాకు ఇట్లాంటి చట్టాలు ఉంటాయి, ఒకరి బదులు ఇంకొకటి పెనాల్టీ కట్టవచ్చు, కానీ నీ దగ్గర అట్లా ఉంటాను వీల్లేదనేది అన్యాయం కదా. ఇప్పుడు తీర్పు దినం వచ్చింది. యేసు ప్రభు వస్తాడు, మనుషులందరూ ఆయన ముందు నిలబడతాడు. బాబు, ఇప్పుడు నీవు నాకు అన్యాయపు తీర్పు తీర్చావు కనుక ఇప్పుడు నీవు కోరుకున్న న్యాయం ఏదో అదే నీకు నేను జరిగిస్తున్నాను. ఎవరి తప్పుకు వాడే శిక్ష పొందాలన్నావుగా, పొందు మరి అగ్నిగుండంలో యుగాలు. అంటే కాదు వీళ్ళందరినీ రక్షించి నన్నెందుకు రక్షించవు, అన్యాయం అంటాడు వాడు. అప్పుడు అన్యాయం అనే మాట వాడతాడు. మా ఇంట్లో మా భార్య నమ్ముకుంది, నా కొడుకు నమ్ముకున్నాడు, మా అన్నయ్య నమ్ముకున్నాడు, అందరికీ రక్షణ ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు అని అంటే మరి నీవు కోరుకున్నట్టు నువ్వు వేసిన విత్తనానికి అదే పంట వస్తుంది. నీ భార్య నమ్మింది, నీ నాన్న నీ తండ్రి నమ్మాడు, తమ్ముడు నమ్మాడు, వాళ్ళకి ఇచ్చాను కదా రక్షణ. వాళ్ళు నాకు న్యాయంగా తీర్పు తీర్చారు కనుక వాళ్ళ పట్ల నేను న్యాయం చేస్తున్నా.